సో ఇక్కడ నాకు నా ఒపీనియన్ ఇక్కడ చేంజ్ అయింది. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అయితే సిఎన్జి అనుకోలేదు అనుకోలేదండి. ఫస్ట్ నేను VXI మాన్యువల్ ఫిక్స్ అయినా, ఆ ఫీచర్స్ అని చూసుకున్నాను. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చే వెహికల్ కన్నా మైలేజ్ ఇవ్వకపోతే అరౌండ్ 35,000 కిలోమీటర్స్ ఎంత తిరిగితే నేను పెట్టిన ఎక్స్ట్రా రికార్డ్ చేసుకుంటాను. సిటీ లోపల 22.5 కిలోమీటర్స్ పర్ కేజీ. అండ్ అంత మైలేజ్ ఇస్తున్న కార్కి మనకున్న డౌట్స్ ఏంటంటే, వీళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ ఓకే అంత మైలేజ్ వస్తుంది కదా, పికప్ సంగతి ఏంటి, డ్రాప్ అయిపోద్దా అని ఒక భయం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ మ్యాన్ కదండి. అంటే అన్ని పాజిటివ్ అయినా కదండి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. మనము 30 డేస్లో 29 డేస్ ఫ్యామిలీ మ్యాన్ గానే ఉంటాం. ఒకరోజు సూపర్ మ్యాన్ అవ్వడం కోసం కారు మార్చాల్సిన అవసరం లేదేమో. హాయ్ అండి, ఈరోజు మనం అనిల్ గారితో ఉన్నాము. సో అనిల్ గారు మారుతి సుజుకి విక్టోరియస్ సిఎన్జి కార్ తీసుకున్నారు, VXI సిఎన్జి వేరియంట్ తీసుకున్నారు. సో ఈరోజు మనం ఆ VXI అసలు విక్టోరియస్ ఎందుకు తీసుకున్నారు, దాంతోపాటు సిఎన్జి ఎందుకు కన్సిడర్ చేశారు, తర్వాత 4,000 కిలోమీటర్స్ ఆల్రెడీ డ్రైవ్ కూడా చేశారు. సో ఆ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్, సో ఓవరాల్ అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో విక్టోరియస్ మీరు సిఎన్జి తీసుకోవాలా వద్దని డౌట్ ఉంటే వీడియో ఎండ్ వరకు చూడండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. సో అనిల్ గారు మీ గురించి చిన్న బ్రీఫ్ ఇవ్వండి. వాట్ డూ యూ డూ? హాయ్ గోవర్ధన్ గారు, నేను ఏ సైంటిస్ట్గా వర్క్ చేస్తాను ఐటీలో. నేను జెంటి దగ్గర ఉంటాను. సో నా ఆఫీస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఓకే అండి. సో మీరు కార్ చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ టొయోటా ఇటియోస్ వాడారు, మీ ఓల్డ్ కార్. సో దాని తర్వాత నెక్స్ట్ కార్ ఏది అన్నప్పుడు దెన్ వై మీరు విక్టోరియస్ వైపు ఎందుకు వచ్చారు? మీరు ఇంకేమైనా వేరే కార్ కోసం కన్సిడర్ చేశారా? డెఫినెట్గా అండి. నేను ఫస్ట్ టొయోటా ఎథియోస్ పెట్రోల్ యూజ్ చేసేవాడిని. అరౌండ్ 4.5 years యూజ్ చేశాను. అండ్ ఐ హ్యావ్ రన్ మోర్ దాన్ 50,000 కిలోమీటర్స్. ఓకే. సో ఇక్కడ నాకు అరౌండ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 6,000-7,000 విదిన్ సిటీ తిరుగుతాను. అండ్ 3,000-4,000 కిలోమీటర్స్ నాకు అవుట్ సైడ్ ట్రిప్స్ అవుతుంది. సో నాకు హెవీ యూసేజ్ ఉంది వెహికల్కి. ప్లస్ E20 పెట్రోల్ వచ్చిన తర్వాత నా ఓల్డ్ కార్ మైలేజ్ బాగా డ్రాప్ అయింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ పెర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ అయిందా? అండి, రెండు డ్రాప్ అయ్యాయి. అంతకుముందు డ్రాప్ అయ్యాయి, అది అబ్జర్వ్ చేశాను. నాకు రఫ్గా సిటీలో 8 to 11 మైలేజ్ వచ్చేదండి. నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించేది. సో అప్పుడు నేను కార్ చేంజెస్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అండ్ కార్, నా ఓల్డ్ కార్ కూడా దాని లైఫ్ ఏజ్ 12 years దాకా వచ్చిందండి. సో ఇప్పుడు అమ్మేసుకుంటేనే మంచి రేట్ వస్తుంది. 15 years అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఆల్రెడీ నేను ఒక కార్ యూస్ చేస్తాను కదా. సో ఇప్పుడు తీసుకునేది కొంచెం మంచిగా రీసెర్చ్ చేసి ప్రతి కార్కి చాలా ఫీచర్స్ ఉంటాయి, బట్ నాకు ఏదైతే హెల్ప్ అవుతుందో అలాంటి ఫీచర్స్ ఉన్న కార్ని తీసుకోవాలని చెప్పి స్టార్ట్ చేశాను. జస్ట్ అలా రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఫీచర్స్ చూసారు మీరు, మీకు ఇంపార్టెంట్ అనుకున్నా? ఎథియోస్ లో నాకు క్యాబిన్ లోపల స్పేస్ చాలా బాగుండేదండి. నేను కూర్చున్న తర్వాత నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించేది. నా హెడ్ కూడా చాలా స్పేషియస్ గా అనిపించేది. ప్లస్ బూట్ ఒక 600 liters ఉండేదండి. సో ఒక 2-3 పెద్ద ట్రాలీస్, అవి కాకుండా చిన్న బ్యాగ్స్. నాకు కిడ్ ఉన్నాడు, సో చాలా టాయ్స్ అన్ని కూడా క్యారీ చేస్తాం. అంత లగేజ్ అంతా కూడా బూట్ లో పెట్టుకుని ఎథియోస్ లో ఆరామ్సే వెళ్ళిపోయేవాళ్ళం. సో ప్లస్ అది 1500cc ఇంజన్ కదండి. నాకు మినిమం అంత పర్ఫార్మెన్స్ ఉంటేనే నాకు సూట్ అవుతుంది. ఈవెన్ అలవాటు పడ్డాను. ఇప్పుడు 1200cc కార్స్ కూడా నడిపాను. ఈవెన్ సోనెట్ ఆర్ మనం వెన్యూ ఇవి కూడా నడిపాను. అప్పుడు అనిపించింది అవి నాకు కొంచెం చిన్న కార్లు అనిపించాయి. అఫ్కోర్స్ ఇదేం పెద్ద కార్ కదా, ఇది కూడా చిన్నదే. బట్ స్టిల్ నాకు 1500cc సెగ్మెంట్ లో తీసుకోవాలని చెప్పి చూసాను. అప్పుడు కొత్తగా ఇది లాంచ్ అయింది. అప్పుడు నాకున్న ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ నాకు క్రెటానే ఉండిందండి. క్రెటానే ఫస్ట్ ఉండింది ఆప్షన్. ఒకవేళ ఇది రిలీజ్ అవ్వకుండా ఉంటే నేను క్రెటా ఆలోచించేవాన్నేమో. బట్ క్రెటా మీద నాకు మరీ అంత రైట్ ఒపీనియన్ లేదు బిగినింగ్ నుంచి. సో అప్పుడు కన్ఫ్యూజన్, ఆప్షన్ కూడా లేవు. అంటే మీరు అప్గ్రేడ్ ఫ్రమ్ ఇటియోస్, మనకి ఆ సెగ్మెంట్ లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ మన బడ్జెట్ కూడా నేను 15 lakhs అనుకున్నాను. అంతకంటే ఎక్కువ వెళ్ళడం అనేది నాకు మీనింగ్ లెస్. నాకు 12 to 15 or 8, మాక్సిమం 16-18 అంటే అక్కడికి చాలా ఎక్కువ. అంతకుమించి ఎక్కువ వెళ్ళకూడదని బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నా. నా రిక్వైర్మెంట్స్ నోట్ చేసుకున్నా. అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మీ అన్ని వీడియోస్ చూసేవాడిని. అప్పుడు కార్మామ గ్రూప్ ఫస్ట్ మీద ఒక వీడియో చూశానండి. అందులో మీరేం మాట్లాడారంటే, కార్ కొనేటప్పుడు మనం ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుందో దాని గురించి మాట్లాడాలని. అక్కడ మీరు చాలా లాజికల్ గా అనిపించారు. కరెక్ట్. ఇప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద డిస్కషన్ జరిగితే అది యూజ్లెస్ కదండి. అదే మనం మిస్గైడ్ అవుతున్నాం. సో మీరు మన ఛానల్లో మొత్తం ఏది చెప్పినా ఆన్ రోడ్ ప్రైస్ మాట్లాడతారు. నేను ఎప్పుడు కూడా ఎక్స్ షోరూమ్ అసలు మాట్లాడను. అదే తెలుగు ఛానల్ కదా, తెలుగు రాష్ట్రాలు రెండింటికి ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది, ప్రాబ్లం కూడా ఉండదు. అవును. సో అక్కడ ఆ పాయింట్ నచ్చిందండి, ఆన్ రోడ్ ప్రైస్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మొత్తం మన పక్క నుంచి పే చేస్తాం కదా. సో అందుకు ఆ పాయింట్ నచ్చి అక్కడ నుంచి మీ వీడియోస్, అది నేను చూసిన ఫస్ట్ వీడియోలో ఆన్ రోడ్ అన్నారు, అక్కడ కనెక్ట్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత గ్రూప్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ గ్రూప్లో నాకు బాగా గైడెన్స్ దొరికిందండి. యాక్చువల్లీ
మన సంతోష్ గారు వీళ్ళందరూ విక్టోరియస్ కొనకముందే రిలీజ్ అవ్వకముందే వాళ్ళు బుక్ చేస్తున్నారు. అవును, సంతోష్ గారు చాలా అగ్రెసివ్ గా వెళ్ళి అసలు కార్ చూడకుండా బుక్ చేశారు ఫిజికల్ గా. ఆ తర్వాత కూడా హైదరాబాద్ సిటీకి ఫస్ట్ విక్టోరియస్ రాగానే సంతోష్ గారు ఎక్కడో గోడౌన్ చాలా రిమోట్ ప్లేస్ లో ఉంటే వెళ్ళి అక్కడ టెస్ట్ డ్రైవ్ చేసి అంత రివ్యూ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయనతో నేను మాట్లాడాను. అప్పుడు ఈ కార్ గురించి ఆలోచించాను. యాక్చువల్లీ సుజుకి అంటే నేను మొదటి రైట్ ఒపీనియన్ ఉన్న పర్సన్ కాదండి, ఫస్ట్ మొదటి నుంచి కూడా. సుజుకి ఎందుకు అంటే మీ కన్సిడరేషన్ లో లేదు అది సుజుకి? నాకు ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ అండ్ పాకెట్ బర్డెన్ అవ్వకూడదండి. పాకెట్ చెప్పాను కదా, నా ఇతిహాస్లో నాకు 8 to 11 మైలేజ్ అంటే నాకు కిలోమీటర్కి నియర్లీ 10 రూపీస్ పడేది. సో అది మీనింగ్లెస్ అండి. సో అంటే పాకెట్ మీద బర్డెన్ పడుతుందని కార్ తీయకుండా ఉండేటువంటి పరిస్థితి వెళ్ళకూడదు ఎప్పుడు. సో మనకి ఎంతవరకు ఫ్రీగా ఉంటామో అందులో బండి తీసుకుంటే మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది, మనశాంతిగా ఉంటుంది. సో అందుకు నాకు పాకెట్ వన్ ఆఫ్ ద క్రైటీరియా వచ్చేసి నాకు పాకెట్ మీద బర్డెన్ పడకూడదు. ఓకే, పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి ఫస్ట్ ఫీచర్ క్రైటీరియా. స్పేస్ చెప్పారు. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా నేను ఆటోమేటిక్ కూడా తీసుకోలేదు ఎప్పుడు మాన్యువల్, ఎందుకంటే ఐ లైక్ డ్రైవింగ్. ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్ లో కూడా మేము ట్రిప్స్కి వెళ్ళేసి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ క్లబ్స్ లో ఉండి సో నాకు అలా ఉండడం ఇష్టమే. ఐఎమ్ డ్రైవింగ్ ఎంతూసియస్ట్. నేను డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తాను. లాంగ్ ట్రిప్స్ ఉన్నప్పుడు కూడా నేను త్రూఅవుట్ ద జర్నీ నేను ఎంజాయ్ చేస్తుంటా డ్రైవింగ్. సో కొత్త ప్లేసెస్ సెకండ్ డ్రైవర్ అవసరం లేదు, నాకు సెకండ్ డ్రైవర్ అవసరం లేదు. ఎన్ని స్టేషన్ నేను 600 kilometers వెళ్ళిపోతానండి. సో నాకు ఈ లాంగ్ జర్నీ చేయడం ఇవంతా, సో నాకు డ్రైవింగ్ కంఫర్ట్ బాగుండాలి. ప్లస్ నాకు ఎథియోస్ చాలా రిలయబుల్ వెహికల్ అండి. సో దాంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం మేజర్ ప్రాబ్లమ్స్ రాలేదు ఎథియోస్లో. సో నాకు నేనేది నెక్స్ట్ అప్గ్రేడ్ అయితే ఇందులో ఏది కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆల్మోస్ట్ అలా ఉండాలి, అట్లీస్ట్ అదర్లా ఉన్నా కానీ మ్యాచ్ అవుతుంది కానీ అంతకంటే తగ్గకూడదు. సో సీసీ గురించి డిస్కస్ చేసినాము, బూట్ స్పేస్ గురించి చూస్తున్నాము. సో పర్ఫార్మెన్స్, సో అన్ని కంపేర్ చేసుకుంటే అప్పుడున్న ఆప్షన్స్లో క్రెటా ఉంది, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ గ్రూప్లో కమిటీలో లైక్ సంతోష్ గారు మీరు అందరు డిస్కషన్, మన ఈవెన్ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం కదా. సో మన మీటింగ్స్లో నాలెడ్జ్ బాగా వచ్చిందండి. లైక్ ఏమన్నా అంతకుముందు నేను వెళ్ళి సొంత కార్ కొనింది ఏం లేదు ఎక్కువ, బట్ ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు మీ గైడెన్స్ బాగా తీసుకున్నాను. ప్లస్ అప్పుడు కొత్తగా లాంచ్ అయిన వెహికల్, ఇది కొత్తగా లాంచ్ అయిందండి. మన గ్రూప్లో కూడా చాలా మంది డౌట్ ఎలా ఏంటంటే కొత్త వెహికల్ కదా తీసుకుంటే రిస్క్ అవుతుందేమో అన్న థాట్ అండి. ఇంకా అసలు మార్కెట్లోకి రాలేదు కదా అప్పటికి. సో పీపుల్ హ్యావ్ డౌట్స్ అంటే సిఎన్జి పట్టుకొచ్చాడు, అండర్ బాడీ పట్టుకొచ్చాడు, ఇది మారాలి. సో ఫస్ట్ అయితే మీరు చెప్పింది ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ రావడానికి ఈ కార్ మీద గ్రూప్ హెల్ప్, అదర్వైజ్ ఇండివిజువల్ గా ఉంటే కొత్త కారు రిస్క్ తీసుకోవాలి వద్దని కొంచెం. అంటే ఇందులో నాకు ఇంజన్ మీద నమ్మకం అండి, ఎందుకంటే K150 ఇంజన్ చాలా కాలం నుంచి ఉంది. ప్లస్ అది దాంట్లో రిఫైన్మెంట్స్, ట్యూనింగ్ అంతా కూడా ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ మెచ్యూర్డ్ ఇంజన్. ఆల్మోస్ట్ ఇంకా అది సెటిల్ అయిపోయింది, ఇంకా అంతమించి చిన్న ఇంప్రూవ్మెంట్స్ మోస్ట్లీ రాకపోవచ్చేమో, అందుకే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ ఇంజన్ మీద నమ్మకం ఉంది. కానీ ఈ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మనకు ఎలా ఉంది, వెహికల్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది, సో లోపల ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా నాకు ఐడియా. అంటే అప్పటికి కొంచెం డౌట్ఫుల్ గానే ఉన్నాను, బట్ మన గ్రూప్ లో మన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అని బేస్ చేసుకొని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆఫ్కోర్స్ సుజుకి బ్రాండ్ మీద మనకి నమ్మకం ఉంటుంది, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే వాళ్ళు పట్టుకొచ్చే రిలయబుల్ గా ఉంటాయి. ఎంతవరకు సుజుకి మీద ఉన్న క్వశ్చన్ మార్క్, అది సేఫ్టీ గురించి క్వశ్చన్ మార్క్. ఎస్ అండి, ఆ సుజుకి ముందు వేరియంట్స్ మీద నాకు ఒపీనియన్ లేదండి. ఈవెన్ సుజుకి అంటే నాకు డిఫరెంట్ ఒపీనియన్ లైక్ అంత ఎందుకులే ఎక్కువ ఇంట్రెస్ట్ తెలియ తీసుకునేంత లేదు. అందుకని క్రెటా నాకు ఫస్ట్ ఆప్షన్, లేకుంటే గ్రాండ్ విటారా కూడా నియర్ సెగ్మెంట్ లో ఉంది. సుజుకి కదా అని చెప్పి అప్పుడు ఆపేసి సుజుకి మీద అంత పాజిటివ్ లేదు, అంత పాజిటివ్ అట్రాక్షన్ లేదు, అంత అట్రాక్షన్ లేదు. అప్పుడు 5 star రేటింగ్ తో వచ్చేపాటికి అప్పుడు నేను కన్సిడర్ చేశానండి. ఎందుకంటే 5 star రేటింగ్ జిఎన్ క్యాప్ లో వచ్చింది కదా, సో అక్కడ వాళ్ళే నమ్మొచ్చు. సుజుకి వాళ్ళ ఓన్ రేటింగ్ కాదు ఇది, జిఎన్ క్యాప్ వాళ్ళ రేటింగ్ వచ్చింది కాబట్టి నేను కన్సిడర్ చేశాను. 5 star ఉంది, సో నాకు సరిపోతుంది. నెక్స్ట్ 5 star ఉన్న వెహికల్స్ లో అంటే ఈ సైజ్ లో ఉన్న వెహికల్స్ లో మైలేజ్ అనేది కన్సర్న్ అయిపోయింది జనరల్ గా. ఆల్రెడీ చెప్పాను నాకు పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, నాకు ఇబ్బంది పడకూడదు అని. సో ఎక్కువ డ్రైవ్ చేస్తారు కదా, ఇంట్లో పెట్టుకోవడానికి లేదండి, ఖాళీగా ఐడల్ గా అయితే కారణం ఉంచాం కదా ఇప్పుడు. సో అందుకు నేను ఫస్ట్ VXI మాన్యువల్ బుక్ చేశానండి. అలా 2 షోర్ యాక్చువల్లీ మన దాంట్లో గైడెన్స్ వల్లనే 2 షోరూమ్లో బుక్ చేశానండి సెపరేట్గా. సో బుక్ చేసిన తర్వాత ప్రైస్ కొటేషన్స్ లో CNG కూడా చూశాను. సో ఇక్కడ నాకు నా ఒపీనియన్ ఇక్కడ చేంజ్ అయింది, ఎందుకంటే డిఫరెన్స్ అయితే CNG అనుకోలేదండి. ఫస్ట్ నేను VXI మాన్యువల్ ఫిక్స్ అయినా, ఆ ఫీచర్స్ అని చూసుకున్నాను. సో నాకు బేసిక్ గా నాకు సన్ రూఫ్ అవసరం లేదు, నాకు ZXI లో ఉన్న కొన్ని మోడర్న్ ఫీచర్స్ ఉన్నాయండి, అవసరం లేదు. బేసిక్ గా ఏంటంటే నేను వాడే ఫీచర్స్ నాకుంటే చాలు.
నేను వాడిన ఫీచర్స్ ఎంత కాస్ట్ అయినా నాకు యూజ్లెస్ కదండి. అవసరం. సో ఈ VXI లో ఇచ్చిన ఫీచర్స్ నాకు సరిపోయింది, ఆ బడ్జెట్ కూడా సరిపోయింది, సేఫ్టీ సరిపోయింది, స్పేస్ సరిపోయింది. సో అందుకు నేను VXI మాన్యువల్ బుక్ చేశాను ఫస్ట్. బుక్ చేసిన తర్వాత డెలివరీ కొంచెం టైం పడుతుంది. ప్లస్ అలాగా ఈ రేట్స్ చూస్తే అరౌండ్ 1,25,000 అనుకుంటాను కొన్నప్పటికీ డిఫరెన్స్ VXI మాన్యువల్ VXI CNGకి ఉన్న పెట్రోల్కి CNG. ఎస్ పెట్రోల్ VXI అదే VXI పెట్రోల్కి VXI పెట్రోల్ ప్లస్ CNG 1,20,000. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వెహికల్ కన్నా మైలేజ్ ఇవ్వకపోతే, సో పాత వెహికల్ ని రిప్లేస్ చేసి మీనింగ్ లేదు కదా. అదే మైలేజ్ వచ్చింది అనుకోండి. సో అది ఒక చిన్న డౌట్ ఉంది. ప్లస్ అది రిస్క్ ఏమో అని నేను అభిప్రాయం. అవునండి. సో అక్కడ డౌట్ ఉంది. అదొకటి. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 1,20,000. సో నేను ఎక్స్ట్రా పే చేస్తాను సరే, చేసిన తర్వాత నేను రికవర్ చేసుకుంటానా లేదా? సో రికవర్ చేయాలంటే ఎంత తిరగాలి అంత క్యాల్కులేషన్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇదైతే మామూలుగా రైట్ నో ఈ కార్కి అరౌండ్ పెట్రోల్కి అయితే కనుక 7.5 రూపీస్ పడుతుంది కిలోమీటర్కి. CNGలో నాకు డిపెండ్స్ ఆన్ యూసేజ్ అండి. ఓవరాల్గా నాకు 3.5 to 4 రూపీస్ పడుతుంది. ఓకే. సో నియర్లీ 3 రూపీస్ గ్యాప్ కనిపిస్తుంది. సో నేను అరౌండ్ 35,000 కిలోమీటర్స్ ఎంత తిరిగితే నేను పెట్టిన ఎక్స్ట్రా రికార్డ్ చేసుకుంటాను. డెఫినెట్గా నేను ఈ 35,000 కంటే ఎక్కువ కిలోమీటర్స్ యూస్ చేస్తామనే ఒపీనియన్లో ఉన్నాను. కాబట్టి నేను అది రికవర్ చేసుకోగలుగుతానని కాన్ఫిడెన్స్ నేను CNGకి వెళ్ళిపోయాను. మీ యూసేజ్ బట్ చూస్తే మీరు 2.5 years లో అయిపోద్దండి రికవర్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు వెహికల్ తీసుకొని ఇంకా 2 months అవ్వలేదు, ఇంకొన్ని ఫ్యూ డేస్ లెఫ్ట్. బట్ 4,000 కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది. సో 4,000 అయింది. అంటే ఇంకోటండి, ఈ ఎఫిషియన్సీ వచ్చినప్పుడు అంటే మైలేజ్ గురించి చెప్తాను ఫస్ట్. ఈ CNG నాకు హైవే మీద వాళ్ళు 27తో క్లెయిమ్ చేస్తున్నారు. బట్ లిటరల్లీ నేను 27 to 30 వరకు నేను చూసానండి. ఆల్రెడీ అప్పుడే నేను చూసాను. నేను హైవే ఒక సర్వీస్ అయింది. నేను ఒక సర్వీస్ కంటే ముందు, ఒక సర్వీస్ తర్వాత 2 ట్రిప్లు పడ్డాయండి. రెండిట్లోనూ నేను 28 అయితే నేను కన్ఫర్మ్గా చూసాను హైవే మీద. అండ్ 30 కూడా చూసాను ఒకసారి. అండ్ సిటీ లోపల నాకు 21 to 24, ఓవరాల్ 22, 23 వేసుకోండి, రఫ్గా కూడా 22.5 వేసుకోండి. సిటీ లోపల 22.5 కిలోమీటర్స్ పర్ కేజీ 96 రూపీస్ సంథింగ్ ఎంత పడుతుంది. సో రఫ్గా మనకు అది తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే అంతా. అవునండి, ఆంధ్రాలో 88 రూపీస్ అండి. 88 రూపీస్ తక్కువ పడుతుంది ఇంకా వాళ్ళకి. నేను 9 రూపీస్ దగ్గర 88 రూపీస్, అక్కడ 97 రూపీస్, 9 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. మైలేజ్ ఎలాగో సేమే కదా. సో అక్కడ పర్ కిలోమీటర్ రేట్ ఇంకా తగ్గింది నాకు. సో అందుకు నేను రికవర్ చేసి. సో ఆల్రెడీ మనకి ఏం ప్రూవ్ అవుతుందంటే మీరు తీసుకున్న కారు ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా బాగా ఇస్తుంది. 27+ వస్తుంది. అది హైవే మీద 27+. హైవే మీద మాట్లాడుతున్నాను, హైవే మీద అంటే టాప్ మైలేజ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ అంత మైలేజ్ ఇస్తున్న కార్కి మనకున్న డౌట్స్ ఏంటంటే, మీరు చూస్తున్న వాళ్ళందరికీ ఓకే అంత మైలేజ్ వస్తుంది కదా, పికప్ సంగతి ఏంటి, డ్రాప్ అయిపోద్దా అని ఒక భయం ఉంటుంది. సో నేను ట్రై చేశాను, నా ఒపీనియన్ కూడా చెప్తాను. బట్ దానికన్నా ముందు నేను అనిల్ గారిని అడుగుతాను. పికప్ గురించి ఏమాత్రం కంప్లైంట్స్ లేవండి. డెఫినెట్గా ఇప్పుడు నేను హైవే మీద నేను జనరల్గా ఏం చేస్తానంటే 110 to 115 క్రూజ్ పెట్టేస్తాను, నడుస్తూ ఉంటుంది బండి. సో ఆ స్పీడ్లో లైక్ అంటే మంచి మజా వస్తుంది. ఇంకొకటి 120 నేను వెళ్ళింది మ్యాక్సిమం స్పీడ్ 125, 130 అంతవరకు వెళ్ళానండి, అంతవరకు మించి వెళ్ళలేదు. పికప్ డ్రాప్ అయినట్టు ఎక్కడ అనిపించలేదు ఒకటి. నెక్స్ట్ ఇనిషియల్ పికప్ లాంచ్ చేయగానే తీసుకుంటుంది కదా, అది కూడా ఏమాత్రం డ్రాప్ అనిపించలేదు. అంటే నేను ఇదంతా కూడా పెట్రోల్ ఇథియోస్ ఎక్స్పీరియన్స్తో చూసి చెప్తున్నా. అది పికప్ చాలా బాగుంటుంది. పెట్రోల్ ఎవరికైతే ఇథియోస్ తెలుసో కారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది ఫస్ట్ టైం బయర్స్ కూడా ఉండొచ్చు. ఇథియోస్ పెట్రోల్ ఈజ్ హై పికప్, అంటే అది కొన్నిసార్లు క్రీటాని కొట్టేస్తుంటుంది. క్రీటా లాంటి కార్ని కొడుతుంటుంది, ఎందుకంటే 150cc ఇంజిన్, సారీ 1500cc ఇంజిన్, అది దానికి ఉన్న కర్బ్ వెయిట్, బాడీ వెయిట్ తక్కువ ఉంటుంది. దో ఇట్స్ ఎ స్ట్రాంగ్ కార్, బాడీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల అది అలా తొక్కితే సర్రమని వెళ్తుంది కార్. అందులో 170 కూడా వెళ్ళానండి, చాలా స్పీడ్ నేను చూసిన 170 ఎథియోస్లో. అయితే పికప్ చాలా బాగుంది. దానికి మీరు అసలు లేదు, అసలు పికప్ డ్రాప్ దాంతో కంపేర్ చేసుకుంటే ఏమాత్రం పికప్ డ్రాప్ అయిన ఫీలింగ్ లేదు. ఇంకోటి ఓల్డ్ ఎథియోస్లో కూడా నేను హైవేలో ఈవెన్ కొందరు లైక్ అంటే క్రెటాలో కొందరు చెప్పి డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓవర్టేక్ చేసినప్పుడు నేను కూడా వాళ్ళని ఓవర్టేక్ చేసుకునేవాడిని ఈజీగానే. సో దీంతో కూడా మాక్సిమం వెహికల్స్ని ఓవర్టేక్ చేసుకోవచ్చు. ఏవైతే 130+ వెళ్తాయి వెహికల్స్ని, వాటిని ప్రస్తుతానికైతే నేను దీంతో ఓవర్టేక్ చేయలేదు, ఎందుకంటే ఐ జస్ట్ స్టాప్ మై స్పీడ్ టు 120, 125 మాక్సిమం. జాగ్రత్తగా ఉండాలి, ఫ్యామిలీ మ్యాన్ కదండి, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ మ్యాన్, అదే కదా. సో మాక్సిమం 125. వన్ మోర్ యాంగిల్, అంటే నేను కూడా ట్రై చేశానండి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్, మీరంటే హైవే మీద చెప్పారు కానీ వాట్ ఐ ఫెల్ట్ విత్ ఇన్ ద సిటీ, ఆ ట్రాఫిక్లో కూడా వెన్ ఐఎమ్ ప్రెసింగ్ ద పెడల్, నాకు ఆ
పంచ్ తెలుస్తుంది, పవర్ జూమ్ అంటుంది అనమాట. సో సిఎన్జి నేను ఫస్ట్ తీసుకోగానే సిఎన్జి ఇది అనిపించింది నాకైతే ఫస్ట్. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ వాజ్ లైక్ ఐ కెన్ సే ఇట్స్ లైక్ ఇంప్రెస్డ్ విత్ వాట్ దేర్ యాక్చువల్లీ ఆ ట్యూనింగ్ చేసిన విధానం బాగుందండి. సో సిఎన్జి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, సిఎన్జి తీసుకునే ముందు కూడా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. సిఎన్జి తీసుకోవాలా వద్దా, మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఉంటారు. సో సిఎన్జి ఒకటి అండర్ బాడీ, ఇంకోటి సిఎన్జి తీసుకుంటే ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుందా, సిఎన్జి అసలు సేఫేనా, ఈ భయాలు కొంతమందికి ఉంటాయి. సో మీకు కూడా న్యాచురల్ గా ఉంటాయి. సో మీరు దాని మీద ఏం చెప్తారు మీరు డెసిషన్ తీసుకునే ముందు? నేను అదండి సిఎన్జి అనగానే ఫస్ట్ ఈవెన్ కజిన్స్తో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇమీడియట్గా చెప్పేది సిఎన్జి అంటే పేలిపోద్దేమో, సిలిండర్ లోపల పెట్టుకున్నట్టు, ఇలాంటి స్ట్రైట్ అవే ఇలాంటి అంటే ఎగ్జాక్ట్ గా ఇలా చెప్పకపోయినా సరే ఒపీనియన్ అనేది అలాగే చెప్తుంటారు. సిలిండర్ పెట్టుకో వెనక పెట్టుకొని తిరుగుతావు అని చెప్పేసి అనే కమెంట్ చేస్తారు. సిలిండర్ సీట్ కింద పెట్టుకొని తిరుగుతావేంట్రా, అదే కరెక్ట్. సో లేదండి, నేను సిఎన్జి కన్సిడర్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నాకు మెకానికల్ ఐ మీన్ ఇంజనీరింగ్ చేసిన డాక్టరేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ మా కజిన్ ఉన్నారు, నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఈ మిషనరీ వీటన్నిటిలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి. సో వాళ్ళందరితో నేను కమ్యూనికేట్ అయ్యాను. ఈవెన్ మీరు మెకానికల్ ఇంజనీర్ కదా, యా మీకు ఇంకా క్లియర్గా ఐడియా ఉంటుంది. సో లైక్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈవెన్ నేను సిఎన్జి మొత్తం ఎలా వర్క్ అవుతుంది కూడా మొత్తం తెలుసుకున్నానండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూనో సిలిండర్లో ఒక 200 to 220 బార్ ప్రెజర్ ఉన్న గ్యాస్ని మన ఇంజన్లోకి 2 బార్ ప్రెజర్లో కన్వర్ట్ చేస్తుంటుందండి, అవసరమైనంత ఇస్తుంటుంది. సో ఈ మెకానిజం మొత్తం మెటలే ఉంటుంది, మెటల్ కాపర్ ఉంటుంది. ఈ సిఎన్జి అనేది సేఫ్ అంటే డెఫినెట్గా సేఫ్ అనే చెప్తానండి. సో ఈవెన్ అలా అంటే ఇప్పుడు సిఎన్జి అంటుకుంటుంది, పెట్రోల్ కూడా అంటుకుంటుంది కదా, దానికి కూడా సెన్సర్స్ ఉన్నాయండి ఆటోమేటిక్. అంటే కార్లలో ఇంకోటి సిఎన్జి అంటే కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. బయట డెఫినెట్ గా అండి బయట యాక్సిడెంట్స్ వీడియోస్ అవంతా ఏమైనా చూస్తున్నామో అవి కంపెనీ కాకుండా అవుట్ సైడ్ ఫిట్టెడ్. కంపెనీ ఫిట్టెడ్లో ఏమవుతుంది అంటే కంపెనీ R&D టీమ్ ప్రాపర్గా అనలైజ్ చేసి ఉంటుంది. సో సిఎన్జి సిలిండర్ వెయిట్ ఎంత, ఫుల్ ట్యాంక్ వెయిట్ ఎంత, ఆ వెయిట్ మన ఈ చాసిస్ మీద ప్రెజర్ ఎంత పడుతుంది, సస్పెన్షన్ ఎంత డిస్టర్బ్ అవుతుంది. సో సస్పెన్షన్ని అన్నిటినీ కూడా వాళ్ళు ట్యూన్ చేసి పెట్టి ఉంటారు. అది వాళ్ళ R&D రకరకాల టెస్టులు చేసి రిలీజ్ చేస్తుంటారు. కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి గురించి నేను చెప్తున్నా. కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జిలో వాళ్ళు ఇచ్చే సిలిండర్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే 200 బార్ ప్రెజర్ తట్టుకునేంత సిలిండర్ అంటే దట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇంకా విక్టోరియస్కున్న వన్ ఆఫ్ ద కమెంట్ ఏంటంటే సిఎన్జి ట్యాంక్ కింద ఉంది కదా, కింద నుంచి ఏమైనా తగిలితే వెళ్ళిపోదా. సో ఇదొక ఇంట్రెస్టింగ్ అంటే పబ్లిక్ యొక్క డిస్కషన్ పాయింట్ అయిపోయింది. అది ఇంట్రెస్ట్ బాగా అట్రాక్ట్ చేసింది ఈ క్వశ్చన్ అందరినీ. సో ఆ సిలిండర్ అనేది బేసిక్గా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. సో ఇంత ప్రెజెంట్ తట్టుకునేంత స్ట్రాంగ్ డిజైన్ చేస్తున్నారు. సో దానికి అంత ఈజీగా కంపారిజన్ చేయాలంటే మన ఇంట్లో వాడే LPG సిలిండర్ ఉంటుంది కదా, మన ఇంట్లో వాడే సిలిండర్ యొక్క ప్రెజర్ లెస్ దాన్ 20 బార్స్ ఉంటుందండి, ఇది 220 బార్స్ ఉంటుంది. సో మన ఇంట్లో సిలిండర్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇది ఎలా ఉంటుంది. ప్లస్ దీనికి చాలా సేఫ్టీ మెకానిజమ్స్ ఉంటాయండి. ఏమన్నా ఓవర్ హీట్ అయినా సరే, లేకుంటే ఏదైనా మాల్ ఫంక్షన్ అయినా సరే, ఎమర్జెన్సీ వాల్స్ అవంతా ఉంటాయి, అవి ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అవుతాయి. సో దట్ సేఫ్. సో వీటికి కింద నుంచి రాళ్ళేమన్నా తగిలినా సరే అదేమంత ఈజీగా పగిలేంత విషయం కాదు. స్టోన్ అంత ఇంపాక్ట్ అవ్వడానికి లేదు. ఈవెన్ అంటిల్ మీరు పట్టుకెళ్ళేది అది కూడా వాడు హైట్ రైజ్ చేసి పెట్టాడు. హైట్ రైజ్ చేసి మీ గ్రౌండ్ క్లియరెన్స్ కన్నా అది మీద. ఇంకొక పాయింట్ అండి, అండర్ బాడీ సిఎన్జి అనే ఒక పాయింట్ వస్తుంది కదా విక్టోరియస్ లో. అండర్ బాడీ కాదు, మీరు క్లియర్ అబ్జర్వ్ చేశారు, అది అండర్ బాడీ కాదు. ఆ సిఎన్జి సిలిండర్ హాఫ్ ద సిలిండర్ కార్ లోపలికి ఉంటుంది, హాఫ్ ద సిలిండర్ కిందకు ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే సైలెన్సర్ ఉంటుంది కదా, సైలెన్సర్ దాని కింద ఉంటుంది. ఏదైనా ఇంపాక్ట్ తగిలినా ఏమన్నా కింద నుంచి సపోజ్ పెద్ద ఇలా ఏదైనా ఉందనుకోండి, కార్ వెళ్ళి తగిలినా సరే ఫస్ట్ సైలెన్సర్కే తగులుతుంది. సైలెన్సర్ ఇచ్చాడేమో, అది ఇచ్చాడు. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉందండి. సో మన ఎక్తియస్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల అంత ఈజీగా ఏదైనా వచ్చేసి ఇంపాక్ట్ దాన్ని తగలడానికి లేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నాను. సాధారణంగా మన కార్స్ ఏ కార్లో కూడా మనకు తగిలినప్పుడు జనరల్లీ మధ్యలో ఇంపాక్ట్ అవ్వదండి. ఇక్కడ ఈ పార్ట్ జనరల్లీ దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ ఇంపాక్ట్స్. అవును, ఇది ఇక్కడ తగులుతుంది. ఎడ్జ్ అంటున్నారు, ఎడ్జ్ కాదు, కింద పార్ట్ దిస్ ఫ్రేమ్ ఉంటుంది కింద, ఆ ఫ్రేమ్ కాపాడుతుంది. చాలా మంది ఏంటంటే ఆ ఫ్రేమ్ ని మర్చిపోతారు, లోపల అది ఫ్రేమ్ కంటే చాలా హైట్ లో ఉంటుంది. అది సో ఇవి అబ్జర్వ్ చేశారండి. చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే సుజుకి, మారుతి సుజుకి వాళ్ళు సిఎన్జి దేర్ ప్రొడక్టింగ్ సిన్స్ లాంగ్ టైం ముందు చేస్తున్నారు. వాళ్ళు దాంట్లో కూడా వాడన్ని కూడా రిఫైన్ చేసుకుంటా వాళ్ళ మెకానిజం స్టాండర్డ్ గానే ఉంది. సో అందువల్ల మారుతి వాళ్ళ సిఎన్జిని అయితే నమ్మగలిగాను. నెక్స్ట్ సిఎన్జి నాకు
నేను నా యూసేజ్కి నేనైతే రిటర్న్ తీసుకొని ఇస్తాను. ప్లస్ నాకు ఎవ్రీ మంత్ పాకెట్ మీద బర్డెన్ తగ్గుతుంది కదా. సో దట్ యూనో ఏదైనా కొత్త ట్రిప్ వేయాలనుకుంటే కనుక ఈజీ చేసేస్తానండి. ఇప్పుడే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఖర్చు తక్కువ పడుతుందండి. సో యాక్చువల్లీ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు చెప్పింది సిఎన్జి మీద రీసెర్చ్ చేశారు, దానివల్ల మీకు అర్థమైంది. అండ్ వాట్ యు సేయింగ్ ఇస్ ట్రూ. అంటే ఇప్పుడు సిఎన్జి ఏదో కొత్త టెక్నాలజీ అన్నట్టు మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దే హావ్ కవర్డ్ ఇట్ ఆల్. సో అనిల్ గారు, సిఎన్జి సేఫే అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసేసారు. ఇప్పుడు ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్లోకి వద్దాం. సో ఆల్రెడీ మీరు వాడడం మొదలుపెట్టారు, 4000 కిలోమీటర్లు తిరిగేశారు. 2 monthsలోనే 4000 కిలోమీటర్స్ కవర్ చేశారు. సో ఈ 4000 కిలోమీటర్స్లో మీకు ఎక్స్పీరియన్సెస్ అంటే సిఎన్జి స్టేషన్స్లో కానీ ఇవి కూడా అన్ని ఒకసారి మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? షూర్. సో ఫస్ట్ పాయింట్ ఏంటండి, పర్ఫార్మెన్స్లో నాకు ఏమాత్రం డిలే అనిపించలేదు. సో కంపేర్ టు పికప్ అది బాగానే 1500cc ఓల్డ్ ఇంజన్ దాంతో ఏథియస్తో కంపేర్ చేసుకుంటున్నా ప్రతిసారి నాకు ఎటువంటి పర్ఫార్మెన్స్ డౌన్ ప్లే లేదు. నాకు పికప్ నాకు కావాల్సినంత విధంగా ఉంది. ఇంకా సిఎన్జి వచ్చేసి సిఎన్జిలో కూడా నాకు పికప్లో డ్రాప్ ఏమీ డౌన్ లేదు, పికప్ కరెక్ట్గానే ఉంది. ఈవెన్ మోస్ట్లీ నేను ట్రాఫిక్లో నడిపేటప్పుడు నాకు ఏమాత్రం గ్యాప్ అనిపించట్లేదు. ఈవెన్ హైవే మీద కూడా నేను 115లో క్రూజ్ చేస్తున్నా, 120లో క్రూజ్ చేస్తున్నా సరే వెహికల్ చాలా స్టేబుల్గా ఉంది. ఇంజన్ ఏమి ఎక్కువ 4000 RPM 3000 RPM అట్లేం వెళ్ళట్లేదు. లెస్ దాన్ 3000 RPMలోనే ఐఎమ్ ఏబుల్ టు రీచ్ అప్ టు 120 కిలోమీటర్స్ అండి. సో మీకు RPM అర్థమైంది కదా. సో వెళ్తుంది కాబట్టి నాకు మైలేజ్ వస్తుంది. వెహికల్ని నేను ఇబ్బంది పెట్టలేదు ఇప్పటివరకు. సో స్మూత్గా వెళ్తుంది, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అసలు వెహికల్ తీసుకుందే సేఫ్టీ ఆస్పెక్ట్ కవర్ అయింది. మంత్లీ నాకు పాకెట్ మీద బర్డెన్ తగ్గింది. నెక్స్ట్ స్పేస్ నాకు కావాల్సినంత ఉంది. అండ్ లుక్స్ లుక్స్ నాకు నచ్చిందండి. ఈ లుక్స్ నాకు నచ్చింది. ఇది మిక్స్డ్ ఒపీనియన్ అండి, కొందరికి నచ్చలేదు. ఈవెన్ నాకు ఫ్రంట్ మేబీ ఫేస్ లిఫ్ట్ వస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుందేమో. యాక్చువల్ నాకు నచ్చేదంతా కూడా బల్కీగా ఉన్న కార్లు నచ్చుతాయండి. కొంచెం ఫ్రంట్ క్లాసీగా ఉంది, సో బల్కీగా ఉన్నది కొంచెం బల్కీగా లేదు. క్లాసీ లుక్స్, ఇది కొంచెం క్లాసీ లుక్. ఫ్రంట్ కొంచెం బోడీగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ సైడ్ ప్రొఫైల్ బాగుంది అండ్ బ్యాక్ ప్రొఫైల్ లో బాగా భారీగా ఉంటుంది. సైజ్ పెద్ద కార్ లా అనిపిస్తుంది. అండ్ లోపల నేను కూర్చున్న తర్వాత నాకు కంజెస్టెడ్ అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్సాన్ లో కూర్చుంటే నాకు కొంచెం కంజెస్టెడ్ అనిపించింది అండి. రియల్లీ స్పేస్ డిఫరెన్స్ ఉంది, అలా అనిపించింది. సో మన గ్రూప్ మెంబర్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల నేను టెస్టింగ్ కూడా వెళ్ళాను. వెహికల్ సిటీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎక్కడ వేరే ప్లేసెస్లో ఉందంటే అక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత నాకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉంది. సో నేను ఇంకా ప్రొసీడ్ అయ్యాను. ఎలాగో ఇంజన్ ఆల్రెడీ ప్రూవ్ అయ్యాను కదండి, చాలా ఏళ్ళ నుంచి ఉంది. సో ఇంజన్ గురించి కంప్లైంట్స్ లేవు, ఓన్లీ ఇంకా కంఫర్ట్ కోసం చూసుకోవాలంతే. సో కంఫర్ట్ వరకు సరిపోయింది. ఇంకా సిఎన్జి వల్ల నాకేమీ బూట్ స్పేస్ కాంప్రమైజ్ కాలేదు. చెప్పాను, నాకు బూట్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. సో ఇందులో నాకు కాంప్రమైజ్ కాలేదు కాబట్టి నేను స్టెప్ తీసుకోగలిగాను. బూట్ స్పేస్ ఇందులో మీకు సేమ్ బూట్ స్పేస్ అంటే పెట్రోల్ కి సిఎన్జికి బూట్ స్పేస్ ఏమాత్రం తగ్గింది అనే ఏం లేదండి, అది బెనిఫిట్. అంటే వేరే కార్స్ లో ఎప్పుడు కూడా కొంచెం తగ్గుతుంది. సో వీడు క్లెవర్ గా టాటా వర్డ్ ఏదైతే పట్టుకొచ్చాడో దాని తలదన్నలే పట్టుకొచ్చాడు. అంటే కంపారిజన్ కాదు కానీ బట్ మెచ్చుకోవాల్సిందని మెచ్చుకోవాలి. వేరే ద క్రెడిట్ ఈస్ డ్యూ, వీ షుడ్ గివ్ ఇట్. సో అండర్ బాడీ సిఎన్జి కాన్సెప్ట్ నేను యాక్చువల్గా ఈ కార్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే వోక్స్ వ్యాగన్ లో ఒక వ్యాన్ ఉంది అక్కడ వేరే బయట అబ్రాడ్ కంట్రీస్ లో, అందులో ఈ అండర్ బాడీ సిఎన్జి కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. సో నేను ఏంటంటే రీసెర్చ్ చేసినప్పుడు ఐ వాంట్ టు టెల్ టు పీపుల్ అది సిఎన్జి తీసుకుంటే అండర్ బాడీ కరెక్టా కాదా అని నేను అంటే ఈ పట్టుకొస్తుంది ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడా అని డౌట్ వచ్చింది. అప్పుడు ఎక్స్పెరిమెంట్ నేను చూస్తే వోక్స్ వ్యాగన్ వాడు ఆల్రెడీ పట్టుకొచ్చి పెట్టాడు. సో వోక్స్ వ్యాగన్ వాడు పెట్టాడు అంటే వాడేమి ఊరికే పెట్టాడు, చాలా పెద్ద గ్రూప్ కదండి, వాడు పెద్ద గ్రూప్ కాబట్టి వాడు ఆలోచించి పెట్టాడు. సో ఐ థింక్ నేను నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ వాజ్ లైక్ పాజిటివ్ అబౌట్ ఇట్. బట్ వెన్ వీఆర్ సీయింగ్ పీపుల్ యూజ్ ఇట్ అండ్ మీరు యూజ్ చేస్తున్నారు, మీరు చెప్తున్నారు కాబట్టి దట్ యాక్చువల్లీ గివ్స్ అస్ మోర్ కాన్ఫిడెన్స్. సో స్పేస్ వైజ్ మీకు నచ్చేసింది, అంత బాగుంది. మీ ఫ్యామిలీ హ్యాపీనా? హ్యాపీ అండి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ అంటే వాళ్ళకి యాక్చువల్ కలర్ బాగా నచ్చిందండి. సో ఇది ఒక ఆస్పెక్ట్ అండి. ఈ విక్టోరియస్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్లీ రెడ్, సిల్వర్ అంతకు రిపీటెడ్గా అన్ని చోట్ల ఉన్నాయండి. ఈ ఎటర్నల్ బ్లూ ఈ కలర్ వచ్చేసి సుజుకీలో ఫస్ట్ షేడ్ అండి వీళ్ళు రిలీజ్ చేయడం. సో ఇంట్లో వాళ్ళకు ఈ కలర్ బాగా నచ్చింది. సో అందువల్ల నేను కలర్ పర్టికులర్ అయిపోయాను. లేకుంటే కనుక బార్గెనింగ్లో నాకు ఇంకా వైట్ అవైలబుల్ ఉందండి అంటే మనం గ్రూప్ ద్వారా వెళ్ళాను, అప్పుడు ఇంకా నాకు డిస్కౌంట్ వచ్చేది. కాకపోతే ఈ కలర్లో సిఎన్జి అనేది ఆ షోరూమ్ వాళ్ళు చెప్పడం వరకు వాళ్ళు డెలివరీ చేసిన ఫస్ట్ సిఎన్జి ఎటర్నల్ బ్లూ నాకే ఇచ్చారు. సో అది కూడా అంటే నేను ఆ టైంకి నా ఓల్డ్ కార్
ఫస్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బుక్ చేసిన తర్వాత ఎథియోస్కి ఆఫర్ వచ్చిందండి మంచిగా, దాన్ని సేల్ చేసేసాను. ఆ తర్వాత నేను సిఎన్జికి షిఫ్ట్ అయ్యాను. నాకు ఆ గ్యాప్లో కార్ లేకుండా అయింది కొన్ని రోజులు. సో అప్పుడు ఇంకా మన గ్రూప్లో సంతోష్ గారు వాళ్ళ రికమెండేషన్ అంతా పైన నుంచి వాళ్ళ కంపెనీ నుంచి రకరకాలుగా అన్ని యూజ్ చేస్తే సాయి సర్వీస్ వాళ్ళకి వచ్చిన ఫస్ట్ అప్పుడు వచ్చిన ఇమీడియట్ విఎక్స్ఐ వెహికల్ సిఎన్జి వెహికల్ నాకు అలర్ట్ చేస్తారు. సో బుక్ చేసిన వెంటనే వచ్చేసింది. సో అంతకుముందు చేసిన 2 బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నా. సో ఇక్కడ నాకు త్వరగానే వచ్చింది. అండ్ లైక్ ఈవెన్ మన గ్రూప్ ద్వారా వెళ్ళాను కాబట్టి నాకు అక్కడ సాయి సర్వీస్ లో కొంచెం ట్రీట్మెంట్ కూడా బాగానే ఉండిందండి. కొత్త కార్ కాబట్టి, లాంచ్ కార్ కాబట్టి డిస్కౌంట్స్ ఎక్కువ మీకు దొరకవు. బట్ అట్లీస్ట్ కార్ దొరకడం అనేది గ్రేట్. అప్పుడులో ఏమైందంటే ఈ కార్ దొరకడమే కష్టం. ఇంకా మీరు ట్రిప్స్ లో వెళ్ళారు కదా, సిఎన్జి అవైలబిలిటీ కానీ, సో దాని మీద మీ ఒపీనియన్ అంటే చాలా మంది ఇది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, అదే సిఎన్జి అంటే లైన్లు కాయాలి, వెయిటింగ్ చేయాలి, దాన్ని మీరు ఎలాగా అడ్రస్ చేస్తున్నారు? సో సిఎన్జి మీద కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇంకా అవైలబిలిటీ లేదని డ్రాప్ అవుతారు. సో అది కూడా నేను రీసెర్చ్ చేస్తానండి. సో బేసిక్గా మా ఇంటికి దగ్గరలోనే 2 సిఎన్జి స్టేషన్స్ ఉన్నాయి. సో అక్కడ ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఒకసారి సిఎన్జి పట్టించుకుంటే నాకు 1.5 వీక్ వస్తుందండి ఈజీగా. సో నియర్లీ 1 వీక్ పైన వస్తుంది. సో సాటర్డే సండే ఖాళీగా ఉంటున్నాయి సిఎన్జి స్టేషన్. ఖాళీగా అంటే వితిన్ 5 to 10 minutes మనకు దొరికేస్తుంది. సో నేను అలా చూసుకొని సాటర్డే రోజు ఫిల్ చేయించుకుంటాను, ఇంకా నాకు వీక్ మొత్తం వచ్చేస్తుంది. సో సిటీలో 2-3 స్టేషన్ నియర్ బై ఉన్నాయి. సో నాకు కంఫర్టబుల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవాలండి, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి పట్టించుకోవడానికి ఉండదు. మేబీ సాటర్డేస్ ఈవినింగ్స్ కొంచెం ప్లాన్ చేసుకోవాలి. సాటర్డే ఈవినింగ్స్ అలా వెళ్ళామనుకోండి, ఈవెన్ సండే ఎనీ టైం వెళ్ళామనుకోండి, అప్పుడు ఈజీగా దొరికిపోతుంది. వర్కింగ్ డేస్లో కొంచెం ఇబ్బంది అండి, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన ట్యాక్సీస్ ఎక్కువ సిఎన్జీస్ యూజ్ చేస్తారు కదా, సో వాళ్ళ లైన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏమంటే వాళ్ళు సిఎన్జీతో నడిపితేనే వాళ్ళకి ఎకనామికల్గా ఉంటుంది. కాబట్టి ఆ వెహికల్స్తో సిటీ లోపల డిమాండ్ ఎక్కువ ఉంది. బట్ ఒక్కసారి హైదరాబాద్ దాటిన తర్వాత హైవే మీద కానీ నేను వెళ్ళిన ఊర్లలో కానీ అక్కడ సిఎన్జి స్టేషన్స్లో వెయిటింగ్ లేదండి, అక్కడ బాగానే ఉంది అవైలబిలిటీ. ఇంకోటి ఈ మొత్తం మెయిన్ రూట్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు బెంగళూరు హైవే కానీ లేకుంటే తిరుపతి కానీ ఈ విజయవాడ ఈ హైవేస్లో నెంబర్ ఆఫ్ సిఎన్జి స్టేషన్ బాగా పెరుగుతున్నాయండి. అది చెప్పాను కదా, పెట్రోల్ స్టేషన్స్లో ఎక్కడైతే స్పేస్ ఉందో ఆడ సిఎన్జి పెట్టేస్తున్నారు. సో నేను లాస్ట్ ట్రిప్లో నేను అబ్జర్వ్ చేసిందంటే దెర్ ఆర్ 6 న్యూ సిఎన్జి స్టేషన్స్, పెట్రోల్ బంక్సే, బట్ వాళ్ళు సిఎన్జి పెడుతున్నారు. నేను సదా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడిగాను. సో ఈ కమింగ్ 1 month ఓపెన్ అవుతుంది అలా అన్నాడు. సో నెంబర్ ఆఫ్ స్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఈవెన్ నేను ఈ అవైలబిలిటీ గురించి నేను కొందరు క్యాబ్ డ్రైవర్స్ మాట్లాడానండి. సో మాట్లాడిన తర్వాతనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు చెప్పారు ఎనీ టైం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, నువ్వు ఈ విండోలో వెళ్ళు. సో ఈ టైం స్లాట్లో డ్రైవర్ షిఫ్ట్ చేంజ్ అవుతుంటారు, సో ఈ టైంలో లైన్ తక్కువ ఉంటుంది, ఈ డేస్లో వెళ్ళు. సో వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నేను అవైలబిలిటీ గురించి నాకు క్లియర్, సో టెక్నాలజీ గురించి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ అవైలబిలిటీ గురించి వాళ్ళతో మాట్లాడాను, నాకు అక్కడ క్లియర్ అయిపోయింది. సో ఇంకా ఫైనాన్షియల్గా నాకు బెనిఫిట్ అవుతుందో లేదో చూసుకుని అది కూడా క్లియర్ అయిపోయింది. సో ఇన్ని చెక్ పాయింట్స్ చెక్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత మిమ్మల్ని అడిగాను, సో హౌ ఫార్ విక్టర్ ఇస్ గుడ్ అంటే నా రిక్వైర్మెంట్స్ అన్ని మీకు చెప్పానండి, మీకు గుర్తుందా? సో నా రిక్వైర్మెంట్స్ ఇలా అన్నీ చెప్పాను, ఆప్షన్స్ కూడా తీసుకొచ్చాను, మనకు మంచి డిస్కషన్ వచ్చింది. మీరు విక్టోరియస్ సరిపోతుంది, మీరు కూడా విక్టోరియస్ కన్సిడర్ చేయండి అని చెప్పారు. సో మీరు చెప్పిన తర్వాత ఇంకొంచెం మోర్ పాజిటివ్ ఇంగ్లీష్ కొంచెం పెరిగింది. ఆ తర్వాత సంతోష్ గారు అందరూ రివ్యూ చేసి వచ్చిన తర్వాత, టెస్ట్ రైడ్ చేసి వచ్చిన తర్వాత, నేను వెళ్ళి లైవ్ చూసిన తర్వాత అప్పుడు మాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత కాన్ఫిడెంట్గా చెప్తాను, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వెహికల్. అన్ని ఆస్పెక్ట్స్, సేఫ్టీ, స్పేస్, మైలేజ్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్. మోర్ ఇంపార్టెంట్లీ నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించింది ఏంటంటే, ఇది సిఎన్జి కార్ తొక్కినప్పుడు నాకు ఇటియోస్ ఫీల్ వచ్చింది. అంటే ఒక న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్, పెట్రోల్లో ఎంత ఉందో పికప్ పవర్, నాకు అది దానికి ఎక్కడ తగినట్టు అనిపించలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అది అనిపించింది. ఓవర్టేక్స్ ఆర్ ఈజీ అండి. అంటే జనరల్గా అంటారు కదా, సిఎన్జి ఉంటే ఆటోమేటిక్ ఉంటే ఓవర్టేక్స్ అంత ఈజీగా చేయాలి, మెల్లగా ప్లాన్గా చేసుకోవాలని. బట్ మన దాంట్లో ఒక గేర్ డౌన్ చేసినామంటే ఎన్ని కార్ ఓవర్టేక్. ఈ సిఎన్జి కార్ అరుస్తుందని నాకు తెలియదు, అరుస్తుంది. అనడం అంటే తొక్కితే అంటారు, గట్టిగా సౌండ్, ఇంజన్ సౌండ్ వస్తుంది కదా, తొక్కేమంటే కొంచెం ఆ పవర్ అది తెలుస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అంటే అన్ని పాజిటివ్ అనే కదండి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. సో ఈ హెడ్ లైట్ పవర్ ఉంది కదండి, ఇది కొంచెం హెడ్ లైట్ లో ఉందండి, లైట్ త్రో కొంచెం లో ఉంది. నైట్ టైం వెళ్ళినప్పుడు వేరే వెహికల్స్ యొక్క లైట్ డామినేట్ చేసేస్తుంది డెఫినెట్ గా. అది ఒకటి నెగిటివ్ పాయింట్, అది మనం చూడాలి. సో ఆ లైట్ కొంచెం అది
మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా ఈవెన్ సుజుకి వాళ్ళ యాక్సెసరీస్ అంత క్వాలిటీగా లేనట్టు అనిపించిందండి నాకు. Okay. సో లైక్ మేబీ మీరు లైవ్ చూస్తున్నారు కదా, మీరు కొంచెం జెన్యూన్గా చెప్పొచ్చేమో. యాక్సెసరీస్ మొత్తం నేను షోరూమ్ వేయించారు. అవును, మొత్తం షోరూమ్ లోనే చేయించానండి. చేయించాను కానీ ఇది డార్క్ రూమ్ ఫినిషింగ్ ఇది తీసుకున్నాను. సో ఇది కొంచెం స్పాట్స్ వచ్చినాయి. క్లోజ్అప్ లో చూపించండి. ఇవి ఎస్పెషల్లీ ఇది చూడండి, క్లియర్ కనిపిస్తుంది. క్లియర్ గా కనిపిస్తుంది. ఇది డార్క్ రూమ్ నేను తీసుకున్నది. అంటే బయట నుంచి కనిపించక మనం బాగా దగ్గరకు వచ్చి చూస్తే ఆ చిన్న లో క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో బండి మొత్తం దగ్గర డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. 2 months లో ఇలా ఉంది పరిస్థితి. ఇంకొన్ని రోజులు ఎలా ఉంటుంది భయం వేస్తుంది. అదే భయం వేస్తుంది. ఇప్పుడు నేను పార్ట్ రీప్లేస్ చేయాలి, లేకుంటే దీనిపైన వేరే స్టిక్కరింగ్ అని వేయించుకోవాలి. బట్ సుజుకి జెన్యూన్ పార్ట్స్ కదండి. సో వాళ్ళ గుడ్ క్వాలిటీ, అదే గుడ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇంకొకటి ఈ మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు అది సిస్టమ్ నా దాంట్లో మాత్రమే ప్రాబ్లమా లేకుంటే జనరల్గా తెలీదు. కొన్నిసార్లు సడన్ గా ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది. ఈ రేడియో ఉంటుంది కదా, సడన్ గా ఉన్నటువంటి రేడియో ఆన్ అవుతుంది, మనది డిస్కనెక్ట్ అయిపోతుంది. అది నా దాంట్లో గ్లిచ్చా లేకుంటే ఓవరాల్ గా గ్లిచ్చా నాకు తెలియదు. సో అదొక నెగిటివ్. మీరు ఏమన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా చేశారా? లేదండి, చేయలేదు. ఒకవేళ ఏమన్నా ఉందేమో చూసారా? లేదండి, చూడాలి. మేబీ అంటే కొంతమంది నేను చూసానంటే ఇలా నేను చూస్తున్నాను. ఐఎమ్ నాట్ వెరీ షూర్. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ప్రాబ్లం అవుతుందేమో అని నేను విన్నాను. ఇలాంటి విషయాలు కదా మరి. అంటే అలా కాదు, కొత్త కార్లు ఏమవుతుందంటే వాడు అక్కడ ఫ్యాక్టరీలు తయారు చేసి పంపిస్తున్నాడు కదా, అప్పటికి షోరూమ్ దగ్గరకు వచ్చి మధ్యలో గ్యాప్ ఉంటుంది బాగా. ఆ గ్యాప్ లో కూడా కొంతమంది అప్డేట్ అయినప్పుడు అవుతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ దే నీడ్ టు అడ్రస్. ఒకవేళ అవ్వచ్చేమో నాకు తెలియదు. మేబీ పాసిబుల్. కొంతమంది అలాగా ఎస్పెషల్లీ ఇలాంటి ఎలక్ట్రానికల్ గిచ్చెస్కి అప్డేట్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ మనకి ఒక రివ్యూ చేసాం టాటా సఫారీది. అతను నాకు ఏం చెప్పారంటే ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినాక హీ ఫెల్ట్ స్టీరింగ్ రెస్పాన్స్ ఆల్సో ఇంక్రీజ్డ్. అంటే దానికి ఇప్పుడంతా కనెక్ట్ ఎలక్ట్రానికల్లీ కనెక్ట్ అవుతుంది కదా. మేబీ స్టీరింగ్స్ ఆర్ ఆల్సో కనెక్టెడ్ కదా, వీ నెవర్ నో. సో బట్ చూద్దాం అది రియల్ గా ఇష్యూనా. బట్ పీపుల్ చూసే వాళ్ళకైతే అర్థం అవుతుంది కాబట్టి దే విల్ నో అండ్ దే కెన్ డిసైడ్. సో ఫైనల్లీ వాట్ డూ యూ సే అనిల్ గారు, లైక్ ఈ విక్టోరియా సిఎన్జి ఎవరి కోసం కరెక్ట్? ఇట్స్ గుడ్ ఫర్ ఫ్యామిలీ మ్యాన్. ఇట్స్ గుడ్ ఫర్ ఫ్యామిలీ మ్యాన్ అండి. ఎవరికైతే బడ్జెట్ లో ఇన్ని ఫీచర్స్ కవర్ అవ్వాలంటే బేసిక్ గా సేఫ్టీ చూసుకునే వాళ్ళు, స్పేస్ చూసుకునే వాళ్ళు, పాకెట్ ఫ్రెండ్లీ చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్లకు ఇది కార్ అండి. ఎవరైతే నేను 150లో క్రూజ్ చేస్తాను, హైవే ఎక్కగానే హైవే మొత్తం రూల్ చేస్తాను అనేటువంటి ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకైతే విక్టోరియస్ కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ మెన్స్ కార్, నాట్ టర్బో. బట్ మీరు ఈవెన్ డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ కూడా అండి. సో మీరు నాకు అంటే అదేండి, నేను 150, 160 అవి మానేశాను. సో ర్యాష్ గెలడం అంతా కూడా మానేశాను కాబట్టి ఇది సరిపోతుంది. ఇన్ కేస్ నేను అదే మోడ్లో ఉండి నాకు 150 నేను కొట్టాల్సిందే అనే ఒపీనియన్ ఉంటే కనుక అది ఈ కార్ వాళ్ళకి కాదు. వాళ్ళు టర్బో వెహికల్స్ తీసుకోవాలి. వాటి సెగ్మెంట్ వేరే ఉంటుంది కదా. ఎంతైనా ఫ్యామిలీ, మనము 30 days లో 29 days ఫ్యామిలీ మ్యాన్ గానే ఉంటాం. ఒకరోజు సూపర్ మ్యాన్ అవ్వడం కోసం కారు మార్చాల్సిన అవసరం లేదేమో. మరి తీసిన ప్రతిసారి ఫీల్ అవ్వకూడదు కదండి. ఇప్పుడు ఆవేశంలో కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం కారు కొనేస్తాం, 10 లక్షలు వచ్చేస్తుందని చెప్పేసి అని. తర్వాత అది పెట్రోల్ బర్డెన్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఒక కారు తీయకుండా ఆగిపోతానండి. కొంత ఫ్రెండ్స్ ఉన్నారు, తీసుకున్నారు. లైక్ పెద్ద కార్లు ఇద్దరండి. ఒక నెక్సాన్ తీసుకున్న ఫ్రెండ్ ఉన్నారు, ఇంకో 3XO తీసుకున్న ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో ఆ మైలేజ్ చూసి వాళ్ళంతా ఎందుకు లేరా అని చెప్పేసి అని 2-3 సార్లు అంటే బడికి వెళ్దామంటే అప్పుడు 2-3 సార్లు ఎందుకు లేరా ఆ బండ్లో అని బైక్ తీసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నా బైక్ ఇప్పుడు ఈ కార్కి నెక్సాన్ తీసుకుని ఎక్స్ట్రా ఎక్కువ మైలేజ్ వస్తుంది యాక్చువల్గా. అంతే కదా, నెక్సాన్ తీసుకుని ఎక్కువ వస్తుందంటే కదా. చాలా ఎక్కువ వస్తుందండి. పెట్రోల్ అంటే నాకు పెట్రోల్ 18 మైలేజ్ వస్తుంది, 22 ఇన్ సిటీ సిఎన్జితో. 22 అనేది చాలా ఎక్కువ కదండి. అందులో సిటీ యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, మెయిన్ అది కన్సిడర్ చేయాలి. సో ఇట్స్ ఫర్ ఫ్యామిలీ మ్యాన్. అండ్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ అంటే పర్ కిలోమీటర్ కాస్ట్ ఆల్మోస్ట్ నా రాయల్ ఎన్ఫీల్డ్తో ఈక్వల్గా ఉంటుంది కొన్నిసార్లు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. మొత్తం మీరు అన్ని ఒపీనియన్స్ చాలా ఫ్రీగా షేర్ చేసుకున్నారు ఫ్రాంక్గా. సో ఎవరైనా సిఎన్జి కార్ కొనాలనుకున్న వాళ్ళు, విక్టోరియా సిఎన్జి కొనాలనుకున్న వాళ్ళకి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమ్యూనిటీ బిల్డప్ అండి. ఈ కమ్యూనిటీలో అంటే బేసిక్గా మీరు అడగగానే నేను రివ్యూ కూడా రావడానికి రీజన్ ఏంటంటే లైక్ ఐ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నాకు చాలా నాలెడ్జ్ కార్ అంటే ఏమేమి ఫీచర్స్ చూసుకోవాలి, ఎలా కొనాలి, ఈవెన్ కొనే ప్రాసెస్లో హడిల్స్ ఏంటి, షోరూమ్ వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, లైక్ ఏ ఫీచర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటివి చూసుకోవాలి, ఎలాంటివి చూస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ
క్వరీస్కి నాకు ఒక ప్లాట్ఫామ్లో అన్ని ఆన్సర్స్ వచ్చాయండి. అవును. అండ్ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు పింగ్ చేయగానే నాకు విత్ ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్గా రెస్పాన్స్ వచ్చింది. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా రెస్పాన్స్ వచ్చింది. అండ్ అక్కడ నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అందరూ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు. సో దానివల్ల ఈ ఓనర్షిప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మెంబర్స్ ఎవరు అడిగినప్పుడు నేను కూడా అంతే ప్రాక్టికల్గా రెస్పాన్స్ ఇస్తున్నాం. సో ఇట్స్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ అండి. అండ్ నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఫ్లాట్ మామా కూడా స్టార్ట్ చేయండి ఫ్లాట్లో. సో కార్ గురించి మీరు ఎంత రియలిస్టిక్గా ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీ అందరికీ ఇలా షేర్ చేస్తున్నారు, అట్లా ఇట్లా ఫ్లాట్స్ రియల్ ఎస్టేట్ కూడా చేశారనుకోండి, లైక్ ఇట్లా యూనో ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ కమిషన్, యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రమోషన్. సో మీరు ఏదో యాజ్ ఎ బ్రదర్హుడ్, ఏదో సోదరభావంతో హెల్ప్ చేస్తున్న, సోదరభావంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్న లాగా ఉంది. సో అక్కడ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఇదే ఈ ఎకో సిస్టమ్ ని అట్లా ఫ్లాట్స్ సైడ్ అలా కూడా కంటిన్యూ చేయండి. ఇది నా సజెషన్, రిక్వెస్ట్. అనిల్ గారు, యాక్చువల్లీ కమ్యూనిటీలో నేను ఇప్పుడు అంటే మీరు నా కమ్యూనిటీ గురించి థ్యాంక్స్ చెప్తున్నారు నేను బిల్డ్ చేసినందుకు. బట్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్, ద కమ్యూనిటీ మెంబర్స్ హు ఆర్ కాంట్రిబ్యూటింగ్. అది ఎన్నిసార్లు నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే అఫ్కోర్స్ కొందరికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా చేస్తారు, బట్ దట్ ఈస్ హెల్పింగ్ ద కమ్యూనిటీ అలాట్. కమ్యూనిటీలో చాలామంది, ఇప్పుడు నేను అన్నిటికీ ఆన్సర్ చెప్పలేను. ఇప్పుడు మీరున్నారు విక్టోరియస్ గురించి క్వశ్చన్ అడిగితే యూఆర్ ఏబుల్ టు గివ్ ఎ బెటర్ ఆన్సర్ దాన్ని కొన్ని విషయాల్లో. సో అండ్ కొన్నిసార్లు నేను ఉండలేకపోయినప్పుడు వేరే వాళ్ళు ప్రతి గ్రూప్లో ఒక్కొక్కరు యాక్టివ్గా ఉండి చేస్తున్నారు. ఎవరో ఒక పర్సన్ అందరి కోసం మాట్లాడి గ్రూప్ డీల్ పట్టుకొచ్చారు, డిస్కౌంట్స్ లాస్ట్ ఇయర్ చూసానండి. కానీ నాకు ఎంత బాధ అనిపించింది అంటే ఆ పర్సన్ కార్ దొరకలేదు. అరే 3XO అయింది ఆ కేసు. బట్ ఐ ఫెల్ట్ హీ డిడ్ సంథింగ్ సర్వీస్. బట్ వాట్ నాకు ఎంత హర్ట్ అనిపించింది అంటే అరే ఎందుకు ఇలా అయింది, పాపం అంతా చేశారు కదా, బట్ స్టిల్ దే డిడ్ ఇట్. అంటే ఇలా ఏం చెప్తానంటే కమ్యూనిటీకి వచ్చాక పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. సో దస్ గివ్స్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో టుగెదర్నెస్. చెప్పినట్టు ఓన్లీ కార్స్ అనే కాకుండా మై ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇస్ పీపుల్. పీపుల్తో కనెక్ట్ అవ్వడం, మాట్లాడడం. సో చూద్దాం మనం ఏం చేయొచ్చు అనేది. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.